Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. సరే, కాంగ్రెస్ పార్టీలో దళితుల స్థానం ఏమిటి? బీహార్లో బెల్చి అనే ఒక గ్రామంలో దళితుల మీద పెద్ద ఘోరమైన దాడి జరిగి వాళ్ళ ఇళ్లనన్నీ కాల్చేసి వాళ్ళని అక్కడ పెట్టున్నప్పుడు ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఆ బెల్చికి పోవటానికి ఆమె జీబులో పోయింది, జీబు దిగి కారులో పోయింది, కారు దిగి నడిచిపోయింది. నడిచి పోవటానికి వీళ్ళు లేకపోతే ఒక ఏనుగు మీద ఎక్కి బెల్చి గ్రామానికి పోయి అంటే ఇటీవల కాలంలో అంబేద్కర్ని ఓన్ చేసుకోవడానికి అంటే బీజేపీ కానివ్వండి లేదా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి రెండు ప్రయత్నిస్తున్నాయి. అంటే ఇటీవల కాలంలో అంటే మీరు అన్నట్టుగా ఇందిరాగాంధీ గారి హయాంలో దళితులు కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్గా ఉన్నారు. అయితే క్రమేపీ చూసినట్లయితే ముఖ్యంగా ఇటీవల కాలంలో మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఆర్ఎస్ఎస్ అంబేద్కర్ని ఓన్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్కి చేసినటువంటి అంటే ఏ విధంగా ఆయన అగౌరవపరిచింది. భారతదేశంలో ఉన్నటువంటి ఒక మెంబర్ని కాంగ్రెస్ పార్టీ మెంబర్ని రిజైన్ చేయించి ఆ స్థానంలో అంబేద్కర్ గారికి ఇచ్చారు. ఇది చరిత్ర, ఇది మల్లురవి చెప్పింది కాదు. ఈ చరిత్రను మర్చిపోయి రాజకీయ లబ్ధి కోసం అంబేద్కర్ గారిని అవమానపరిచారు. ఎవరిచ్చారు ఆయనకు? అక్కడ పాకిస్తాన్లో గెలిచినటువంటి సందర్భం, ఆ పాకిస్తాన్లోకి అది వెళ్ళిపోవటం వల్ల మళ్ళీ ఇక్కడ గెలవాలంటే ఎక్కడ నిలబడాలో తెలియని పరిస్థితి ఉంటే ఆల్రెడీ ఎన్నికలు అయిపోయినాయి. అంబేద్కర్ ఐడియాలజీని కాంగ్రెస్ పార్టీ కనుక ఇంటోటో తూచా తప్పకుండా పాటించి ఉంటే మీకు యూపీలో కానివ్వండి మిగతా కొన్ని ప్రాంతాల్లో బీఎస్పీ లాంటి పార్టీలు ఎందుకు పుట్టుకొచ్చినాయి అంటారు? నువ్వు ఏ పార్టీ అని తీసుకో, కార్మిక రాజ్యం రావాలని ఒకళ్ళు అంటారు, లేకపోతే మనకి చరణ్ సింగ్ మన రైతు రాజ్యం రావాలంటాడు. ఇవన్నీ కూడా ఒక సెక్షన్కి సంబంధించిన మాటలు మాట్లాడతారు. అంటే దేశవ్యాప్తంగా చూస్తుంటే కాంగ్రెస్ ప్రభావం అనేక రాష్ట్రాల్లో తగ్గుతూ వస్తుంది. అంటే ఓటు బ్యాంక్స్ కూడా ఏదైతే బలంగా నిలబడినటువంటి వర్గాలు కూడా క్రమేపీ దూరం అవుతున్నాయి. అది యూపీ కావచ్చు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా రివైవ్ చేయాలనేటువంటి ఆలోచన. మేము చచ్చిపోతాం కానీ దేశం చచ్చిపోకూడదు. మన రాజీవ్ గాంధీ గారి బాడీ ఆయన శరీరం ముక్కలైంది కానీ దేశాన్ని ముక్కలు కానీ లేదు. ఇందిరాగాంధీ గారి శరీరం ముక్కలైపోయి తూట్లు పడింది కానీ దేశాన్ని మాత్రం కానివ్వలేదు. ఇది కొంతకాలం తర్వాత ప్రజలు గమనిస్తారు. రివైవ్ చేయటం అంటే మాకు ఓట్లు కావాలని కాదు. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మేమేదో చేస్తున్నామని చెప్తున్నారు కానీ మనకి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రాథమిక స్వేచ్ఛ, ప్రాథమికంగా ప్రజలు వాళ్ళకు కావలసినవి వాళ్ళు చేసుకునే దాన్ని హరిస్తున్నారనే భావం రావటం వల్లనే ఆహారం అలవాట్ల మీద మీరు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు తినాలా అన్నాను. ముందు విత్ ది కాంగ్రెస్ పార్టీలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో బహునాయకత్వం ఎక్కువ, ఇంటర్నల్ ఫైటింగ్స్ ఎక్కువ, దానివల్ల ప్రజల్లో టీఆర్ఎస్ఏ మేలేమో అనేటువంటి భావన కలిగించేటటువంటి పరిస్థితి ఉందని మీ నాయకులే చెప్పుకున్నారు. ఉదాహరణకి అంటే మీ జిల్లా మహబూబ్ నగర్ జిల్లా చూస్తే మీరు గతంలో నాగర్ కర్నూలు నుంచి ప్రాతినిధ్యం వహించారు, మీకు అక్కడ పట్టున్నది. కానీ 2009 ఎలక్షన్స్లో మీరు టీడీపీ నుంచి వచ్చినటువంటి డాక్టర్ మందా జగన్నాథం గారికి టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. మీ బోటు వాళ్ళకి రిక్తహస్తం చూపించారు. ఏంటి రీజన్ ఏంటి? రెండు 2019లో కూడా మీరు జడ్చర్ల నుంచే చేస్తారు. సరే, సూటిగా చెప్పండి. అంటే మీరు రాహుల్ గాంధీని వెనకేసుకొస్తున్నారు. సరే, ఆయన పెర్ఫార్మెన్స్ బాగుంది, అది చాలా తప్పు. ఈ మాటను మీరు విత్డ్రా చేసుకోండి. నేను చెప్పిన ఒక్క ఉదాహరణ కూడా తప్పుంటే నేను లేనిదాన్ని చెప్తే ఉదాహరణ. ఐఎమ్ సారీ, మీరు మామూలు ప్రశ్న
అందరికీ నమస్కారం. ఇప్పుడే నేను ఐ డ్రీమ్ ఛానల్లో సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ గారితో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాలు చర్చించడం జరిగింది, మాట్లాడటం జరిగింది. దయచేసి నా ఇంటర్వ్యూ మీద, నా అభిప్రాయాల మీద మీ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.